సో ఎలా అయితే మనం మేఘాలన్నీ చూసి ఓహో ఈ మేఘాలన్నీ కలిపితేనే ఆకాశం అనుకుంటాం, ఈ దుమ్మంతా కనిపితే ఇదే వాయువేమో అనుకుంటాం. అంటే మన కళ్ళకి అదే కనిపిస్తుంది. సో భగవంతుడి యొక్క విరాట్ రూపం దగ్గర ఎందుకు చెప్పుకుంటున్నాము అంటే, భగవంతుడి విరాట్ రూపం ఎవరి కోసము అంటే, ఎవరైతే భగవంతుడి ఒక వ్యక్తి కింద సారూపం కింద ఎవరైతే యాక్సెప్ట్ చేయలేకపోతున్నారో, ఏదో ఒక శక్తి ఉంది అని వాళ్ళకి అనిపించినప్పుడు, ఆ శక్తి ఏం లేదండి, మొత్తం ప్రకృతే మన తల్లి, ప్రకృతే మన తండ్రి, అన్ని మనకి సప్లై చేసేది ప్రకృతే, ప్రకృతే మనల్ని నడిపిస్తోంది అంటూ ఉంటారు, లేదా ఏదో ఒక శక్తి నడిపిస్తుంది అని అంటుంటారు. ఓకే, యాక్చువల్లీ ఈ విశ్వం అంతా కూడా భగవంతుడి విరాట్ రూపం అయితే, దీని వెనుకలు నడిపించే శక్తి భగవంతుడి యొక్క సూక్ష్మ రూపం. ఇది స్థూల రూపం, ఏదో ఒక శక్తి అంటున్నాం కదా సూక్ష్మ రూపం. కానీ భగవంతుడు ఎవడు? ఈ స్థూల సూక్ష్మాలకి ఇంకా పైన ఉన్నవాడు, అతడు ఆధ్యాత్మ రూపం. ఎలా అయితే మనం యాక్చువల్లీ ఆధ్యాత్మ స్వరూపులో, మనకి పైన ఒక సూక్ష్మ శరీరం ఉంది, ఏంటది? మనస్సు, బుద్ధి, అహంకారం. ఓకే, దానిపైన మనకి స్థూలకారం, ఈ పంచభూతాలతో తయారు చేసిన స్థూల శరీరం. సో ఎలా అయితే స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, లోపల ఆత్మస్వరూపం ఉందో, అలాగే భగవంతుడికి విశ్వమంతా వ్యాపించిన విరాట్ రూపం స్థూల రూపం, అందుకే దాని భౌతిక రూపం. దీన్ని నడిపించే ఒక శక్తి ఉంటున్నాం కదా, అది సూక్ష్మ రూపం అయితే అసలు ఎవరి శక్తి? అది భగవంతుడు అన్నవాడు అసలు ఒరిజినల్ రూపం. సో ఎవరైతే మేఘాన్ని చూసి ఇదే ఆకాశం అని భ్రమిస్తూ ఉంటారో, వాళ్ళు ఏం చేస్తారంటే ఇదే భగవంతుడి రూపం అని అంటూ ఉంటారు. ఓకే, 32. ఈ స్థూల రూప భావనకు పరముగా వేరొక సూక్ష్మ రూపం కలదు. అట్టి సూక్ష్మ రూపము నిర్దిష్ట రూపము లేనిదియు, వ్యక్తము కానిదియు, వినబడనిదియు, చూడబడనిదియు అయి ఉన్నది. కానీ జీవుడు అటువంటి సూక్ష్మత్వము కన్నను పరమైన రూపమును కలిగి ఉండుట చేతనే అతనికి పునర్జన్మలు కలుగుచున్నవి. యాక్చువల్లీ పునర్జన్మ అంటే ఏంటండి? పునర్జన్మ అంటే ఏంటి? ఒక్క ఈ స్థూల శరీరాన్ని మనం విడిచిపెడుతున్నాం, మనతో ఉన్న ఈ సూక్ష్మ శరీరం, మనస్సు, బుద్ధి, అహంకారం వెళ్ళి ఇంకొక భౌతిక రూపాన్ని ప్రవేశిస్తుంది, ఆశ్రయిస్తుంది. ఓకే, ఈ నెక్స్ట్ భౌతిక ఆకారం ఎలా వస్తుంది మనకి? ఈ మనస్సు, బుద్ధి, అహంకారం మొత్తం మనస్సేనండి. స్టోరేజ్ హౌస్ ఏంటి అంటే మనస్సే. ఈ మనసులో ఎంత స్టోర్ అయ్యి ఉంది అంటే, అనాది కాలం నుంచి ఉన్నవన్నీ స్టోర్ అయ్యి ఉన్నాయి. ఓకే, దీనికి బుద్ధి, అహంకారం, ఈ మూడు కలిపి సూక్ష్మ శరీరం. ఓకే, బుద్ధి ఏం చేస్తుంది? చెప్తుంది ఇది మంచి, ఇది చెడు అని చెప్తుంది. మనస్సు సంకల్ప వికల్పాలు చేసుకుంటుంది, నేను ఇది చేస్తాను, ఇది చేయను. బుద్ధి ఇచ్చిన ఇన్పుట్ని బట్టి, ఓకే, బుద్ధి ఏదైతే ఇస్తుందో దాన్ని బట్టి అది సంకల్ప వికల్పాలు చేస్తూ ఉంటుంది. హర్షాద్వేషాలు, రాగద్వేషాలు, సుఖ దుఃఖాలు, ఇవన్నీ మనసు యొక్క ఫీలింగ్స్. మనసు ఫీల్ అవుతుంది, బుద్ధి చెప్తుంది. ఈ రెండిటికి పైన అహంకారం ఉంది. అహంకారం అంటే ఏంటి? ఎవరైనా చెప్తారా? అహంకారం అంటే ఏంటి ఇక్కడ? నాకే అన్ని తెలుసు, లేకపోతే నేనే గొప్ప అనుకోను. ఇంకెవరైనా? కరెక్టే. ఇంకెవరైనా ఉన్నారా? అహంకారం అంటే ఏంటండి? నేను, నాది, మోహం మేడం అనేది. గాంభీర్యం, నేను, నాది అనేది. నేను అనేది అహంకారం కదా మేడం. అందుకనే డౌట్ వచ్చి అడిగాను మీ అందరికి, అహంకారం అంటే ఏమిటి అర్థమవుతుంది అని. అహంకారం అంటే నేను అన్న అహంకారం కాదు, దాని గర్వం, మదం అంటారు. మదం, గర్వం, ఆ అహంకారం గురించి మాట్లాడట్లేదు. సూక్ష్మ శరీరం అంటే మనస్సు, బుద్ధి, అహంకారం అంటే, ఈ అహంకారం ఏంటి అంటే, మీరు చెప్పింది కూడా కరెక్టే, కానీ అక్కడ గర్వం మీనింగ్ కాదు. నన్ను నేను దేంతో పోల్చుకుంటున్నాను. ప్రతి ఒక్కళ్ళకి ఒక స్థితి ఉంది. ఓకే, ఆ స్థితిని మనం ఏం చేస్తున్నాం అంటే, నేను ఈ శరీరం అనుకోగానే అది యాక్చువల్లీ అహంకారం, కానీ అది నిజమైన అహంకారం కాదు. అహంకారాన్ని వేరు చేయడం. అహంకారం అంటే అస్తిత్వం. ఇక్కడ దీని పేరు ఏంటంటే అస్తిత్వం.
కానీ భౌతిక ప్రపంచంలో ఈ అహంకారం ఏంటి అంటే అసత్యపు అస్తిత్వం. అంటే మన ఆత్మస్వరూపులం, కానీ మనం అది అనుకోవట్లేదు. మనకి దేహం రాగానే నేను ఈ దేహం అని అనుకుంటున్నాం కదా. సో అక్కడ అస్తిత్వాన్నే అహంకారం అన్నారు. దీని ఇంగ్లీష్ లో ఫాల్స్ ఈగో అన్నారు. ఫాల్స్ ఈగో అన్నారు. ఈగో అంటే ఐడెంటిటీ, అస్తిత్వం. ట్రూ ఐడెంటిటీ ఫాల్స్ ఈగో, ట్రూ ఈగో ఫాల్స్ ఈగో అంటారు. సో ఇక్కడ ఈగో అంటే మనం అనుకుంటున్న ఈ జనరల్ అహంకారం కాదు, మనల్ని మనం దేంతో పోల్చుకుంటున్నాం. అసలైన అస్తిత్వం ఏంటి? నేను భగవద్దాసుడను, లేదా నేను భగవంతుడి యొక్క అంశను, నేను సచ్చిదానంద రూపాన్ని, అహం బ్రహ్మస్మి అంటుంటారు. నేను పరబ్రహ్మ స్వరూపం యొక్క భాగాన్ని. అహం పరబ్రహ్మ అనకూడదు, అహం పరబ్రహ్మమస్మి అనకూడదు, అహం బ్రహ్మస్మి. జీవుడు ఎప్పటికీ కూడా పరబ్రహ్మం కాలేడు. అతడు పరబ్రహ్మం, మనము బ్రహ్మము. బ్రహ్మము అంటే ఆ సచ్చిదానంద స్వరూపమైన ఆత్మతత్వం. సో దీన్ని మనం తప్పుగా పోల్చుకున్నప్పుడు దాన్ని అహంకారం అన్నాం. ఈ మనస్సు, బుద్ధి, అహంకారం మూడు కలిపి సూక్ష్మ శరీరం. సో మన శరీరం వదిలినప్పుడు ఏమవుతుందంటే ఈ సూక్ష్మ శరీరం యొక్క ఆకారం ఎలా ఉంటుంది తెలుసా అండి? భౌతిక శరీరం ఆకారం మనకు తెలుసు, అద్దంలో చూసుకోగానే మనకు అర్థమైపోతుంది భౌతిక శరీరం ఏ ఆకారంలో. భౌతిక శరీరం ఏ ఆకారంలో ఉందో సూక్ష్మ శరీరం కూడా అదే ఆకారంలో ఉంటుంది. అంటే అది మొత్తం శరీరం అంతా వ్యాపించి ఉంటుంది, మనస్సు, బుద్ధి, అహంకారం. మేడం అహంకారం ఇంకొకసారి చెప్పరా మేడం? అర్థం కాలేదు. అహంకారము అంటే అసత్యపు అస్తిత్వము. అస్తిత్వము అంటే నేనేంటి అనేది. ఇప్పుడు నేను ఒక స్త్రీని అన్నాను అనుకోండి, అది యాక్చువల్లీ అది నా ఒరిజినల్ స్వరూపం కాదు, కానీ నన్ను నేను ఒక స్త్రీ అనుకుంటున్నాను, లేదా నన్ను నేను ఐఎమ్ ఏ మదర్ అనుకుంటున్నాను, నేను ఒక మానవుణ్ణి అనుకుంటున్నాను. యాక్చువల్లీ మీకు గుర్తుందా, మనం ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం. మనం భౌతిక ప్రపంచం దేనికోసం ఎంటర్ అయ్యాము? మన భోగ లాలస కోసం. మనకి ఎప్పుడైతే కోరికలు భగవంతుడి నుంచి సపరేట్ గా కోరికలు అనేవి ఉన్నాయో అప్పుడు మనం ఈ భౌతిక ప్రపంచంలో ఉంచబడ్డాం. ఎప్పుడు జరిగింది అనేది క్వశ్చన్ అడగండి, ఎందుకంటే దానికి అసలు ఆది ఇంతవరకు ఎవరికి తెలియదు. అనాది కాలం నుంచి ఈ భౌతిక ప్రపంచంలోనే మనం తిరుగుతున్నాం. సో మనం ఒక అమ్మాయి, చిన్న పాప ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం, గుర్తుందా? చిన్న పాప ఎప్పుడైతే అమ్మ నేను నా సొంతంగా నేను వంట వండుతాను అనగానే మనం ఏం చేస్తున్నాం, ఒక వంట సెట్ పిల్లకు కొనిస్తున్నాం. కొనిచ్చి సరే దీంతో నువ్వు ఆడుకో. అమ్మాయి ఆడుకోవాలి అంటే ఫస్ట్ ఏం చేయాలి? తను ఫస్ట్ నేను ఇప్పుడు ఈ కిచెన్ కి నేను హెడ్ అని తను ఫీల్ అవ్వాలి. నేను ఒక చిన్న పిల్లని, నాకు మా అమ్మ ఉంది, యాక్చువల్ గా వంట చేసేది మా అమ్మ అని గుర్తుపెట్టుకుంది అనుకోండి, ఆట సరిగ్గా ఆడడం అవ్వదు. అంతేనా? సో మనం కూడా పిల్లలు తీసుకుని వస్తే, నువ్వే అమ్మలు, నీకు తెలుసు ఇప్పుడు ఈ కిచెన్ నీది కదా, నువ్వు చేయగలవు అని కూడా చెప్తుంటాం. కరెక్టా? సో అంటే సో ఫస్ట్ తను ఏంటి అనేది తను మరిచిపోతేనే తను అసలు ఆటలో ప్రవేశించగలదు. సో ఈ భౌతిక ప్రపంచంలో జీవుడు రాగానే ఫస్ట్ మన స్వరూపాన్ని మరిచిపోవడం అనేది జరుగుతుంది. అలా చేస్తే ఇంకేంటి, అలా చెయ్యకపోతే మనం వచ్చిన పర్పస్ సర్వ్ అవ్వదు. మనం వచ్చిన పర్పస్ ఏంటి? కోరికలు. సో నేను ఇండిపెండెంట్ గా రావాలి. మనం వెంటనే సరే నా పాప ఏంటది వంట చేస్తానంటుందని గ్యాస్ స్టవ్ దగ్గరికి తీసుకెళ్తామా? తీసుకెళ్ళం, దానికి ఇంకా అర్హత రాలేదు కదా. సో దానికి తగ్గట్టు ఇస్తాను. అలాగే భగవంతుడు ఏం చేశాడు, ఒక భౌతిక ప్రపంచాన్ని తయారు చేశాడు. సరే, నాకు ఇండిపెండెంట్ గా స్వతంత్రంగా నువ్వు ఉండాలనుకుంటున్నావు కదా. సో ఉండాలి అంటే ఏంటి? ఫస్ట్ నువ్వు నీ స్వరూపాన్ని మర్చిపోవాలి. ఆ మరుపుతో, సో ఆ అహంకారం స్టార్టింగ్ తో మనకి భౌతికత్వం అంతా వచ్చేసింది. అందుకని ఎప్పుడైతే మన స్వరూపాన్ని తెలుసుకుంటామో మన ఈ భౌతికత్వం నుంచి విడిపోయినట్టు లెక్క, ఇంకా బయటపడిపోయింది. ఓకేనా? సో నేను మీకు అర్థం ఎగ్జాంపుల్ చెప్తుంటాను, మా గురువు గారు ఎప్పుడు చెప్తుంటారు, ఎప్పుడైతే అర్థం చూసుకుంటావో మనం అన్ని వింటాం. భగవద్గీత వినేసాం, భాగవతం వినేసాం, ఆత్మస్వరూపుణ్ణి
వెళ్ళగానే ఫస్ట్ అక్కడ ఇంటి నిండా అద్దాలు పెట్టుకుంటాం కదా, అద్దం వెళ్ళి చూస్తాం. చూడంగానే ఓహో ఇది కదా నేను, మనం విన్నవన్నీ పక్కకి వెళ్ళిపోయాయి. నేను ఇది వెంటనే జుట్టు సవరించుకుంటాను, అంటే నేను బాగున్నానా. సో గురుగారు చెప్తుంటారు, అద్దం మీద రాసుకోండి, నేను ఆత్మస్వరూపుడని, నేను నిన్ను తప్పుగా చూపిస్తున్నాను, నీ నిజ స్వరూపాన్ని చూపించట్లేదు. మనం అనుకుంటే అద్దం ఉన్నది ఉన్నట్టు చూపిస్తుంది, అద్దం కప్పేసి ఏది చూపిస్తుంది అది యాక్చువల్లీ అసత్యం. అందుకని చిన్న పిల్లవాడు మన శరీరం చూడండి, అసలు దానికి దీనికి పోలికలే లేవు. అప్పుడున్న చేయి సైజు వేరు, కాలు సైజు వేరు, మొహం సైజు వేరు, కానీ అది నేనే అనుకుంటున్నాం. అప్పుడు అనుకున్నాం, ఇప్పుడు అనుకుంటున్నాం. కానీ శరీరం మాత్రం, భౌతిక శరీరం మారుతూ ఉంది. ఓకేనా అండి? సో ఇది మనం ఎందుకు వచ్చాము అంటే సూక్ష్మ శరీరం గురించి తెలుసుకోవడం కోసం ఇక్కడికి వచ్చాము. సో పైన ఉన్న స్థూల శరీరం, లోపల ఉన్న సూక్ష్మ శరీరం ఏంటి? మనస్సు, బుద్ధి, అహంకారం. సో ఎప్పుడైతే మనం అనే ఈ మరణం అనేది జరుగుతుందో, ఈ భౌతికత్వం, భౌతిక శరీరం మన కళ్ళెదుటే కాలిపోతుంది కూడా. ఎవరైనా మరణించారు అనగానే ఆ శరీరం అక్కడే ఉంది కదా, అది కాలిపోయింది కదా అంటారు. సో లోపల ఉన్న జీవుడు ఈ భౌతిక శరీరాన్ని విడిచి తనకున్న సూక్ష్మ శరీరాన్ని పట్టుకుని, ఓకే, ఆ గుణ ప్రభావాల వల్ల తన అంతవరకు తను ఏ గుణంలో, సత్వరజస్తమో గుణాల కలయిక వల్ల, తన కోరికల వల్ల భగవంతుడు శాంక్షన్ చేస్తే ప్రకృతి ఇచ్చే ఇంకో శరీరాన్ని ఆక్యుపై చేసుకుంటాము. దాన్నే మనం పునర్జన్మ అంటాం, ఇంకొక జన్మ. సో యాక్చువల్లీ ఇదే జీవుడు ఇంకొక శరీరాన్ని ఆశ్రయిస్తున్నాడు, సూక్ష్మ శరీరం అదే ఉంటుంది. అందుకే కొంతమంది పూర్వజన్మ గుర్తుకొస్తూ ఉంటుంది. ఎలాగ పూర్వజన్మ ఆ శరీరం అక్కడ కాలిపోయింది కదా, కానీ మనస్సు, బుద్ధి, అహంకారం, సూక్ష్మ శరీరం ఇంకా తన దగ్గరే ఉంది. అదే ఆ ప్రాణం ఏంటి అనేది కొంతమంది చెప్తుంటారు. నేను మీకు ఎగ్జాంపుల్ ఇచ్చాను, గుర్తుందా? బేసిక్ మన డిస్కవర్ యువర్ సెల్ఫ్, మిమ్మల్ని మీరు తెలుసుకోండి కోర్సులో చేశాం. ఓకే, ఇది నా చెయ్యి, ఇది నా కళ్ళజోడు. ఇది నా కళ్ళజోడు అంటే ఇది నేను కాదు కదా, ఇది నాది, నాకు చెందింది. ఇది వేరు, నేను వేరు, అంతేనా? అలాగే ఇది నా చెయ్యి, చెయ్యి వేరు, నేను వేరు. తేడా తెలుస్తుందా? ఇది నాది అంటున్నా, ఈ చెయ్యి కూడా నాది అంటే నేను వేరు, ఇది వేరు, నేను వేరు, ఇది వేరు. సో అందరూ అదే అండి. అయితే నా మనస్సు అంటున్నా, అంతేనా? నా మనస్సు, నా హృదయం, నా బుద్ధి, బుద్ధి వేరు, నేను వేరు. అర్థమవుతుందా? మనస్సు వేరు. నా ఆత్మ అనొచ్చా? నేను ఆత్మస్వరూపం. నా ఆత్మ అంటే ఏంటి? నేను వేరు, నా ఆత్మ వేరు అంటున్నాము. అర్థమైందా? నేను ఆత్మస్వరూపుని, అది నాకు సరైన అసలు అస్తిత్వం. ఓకేనా? నేను ఆత్మస్వరూపం, ఆత్మ నాది అన్నది. నేను ఆత్మస్వరూపం. నా బుద్ధి, నా మనస్సు, నా అహంకారం, నా కాలు, నా చెయ్యి, నా కాలు, నా ఇంద్రియాలు, నా భౌతిక శరీరం, నేను ఆత్మస్వరూపం. సో ఈ స్థితిలో లేదు కాబట్టి సూక్ష్మ శరీరం ఉన్నంత వరకు మనం పునర్జన్మ ఎత్తుతూనే ఉంటాం. ఓకే, భగవంతుడికి తేడాలు లేదు. భగవంతుడి స్థూల శరీరం లేదు, ఫస్ట్ పాయింట్. సూక్ష్మ శరీరం కూడా మనం అనుకుంటున్నా ఇది కాదు. భగవంతుడి స్థూల సూక్ష్మాలు లేవు. ఈ రెండిటికి అతీతుడైన సచ్చిదానంద స్వరూపుడు ఎవరు అంటే భగవంతుడు. చూడడానికి మన కళ్ళకి కనిపిస్తాడు, అంటే యుద్ధం చేస్తున్నాడు, చక్రం చేతిలో పెట్టుకుంటున్నాడు, కానీ అదంతా కూడా దివ్య శరీరం, సచ్చిదానందం. మనది పంచభూతాలతో తయారు చేసినట్టు భగవంతుడు దేంతో తయారు చేయబడింది? భగవంతుడి యొక్క స్వరూపం దేంతో తయారు చేయబడింది? సత్, చిత్, ఆనందం. భగవంతుడి స్వరూపంలో పంచభూతాలు కాదు, సత్, చిత్, ఆనందం. ఈ మూడే. భగవంతుడు మానవాకారంలో వచ్చినా సరే, సూకర రూపంలో వచ్చినా సరే, మత్స్యావతారంలో వచ్చినా సరే, స్వయంగా కృష్ణుడి కింద వచ్చినా సరే, కేవలం సత్, చిత్, ఆనందం. ఈ మూడిటితోనే భగవంతుడు. మనం కూడా సత్, చిత్, ఆనందమే. మన ఈ స్టార్టింగ్ అహంకారం అన్నాం కదా,
ఈ అహంకారం దగ్గర నుంచి మనకు ఒక సూక్ష్మ శరీరం ఇవ్వబడుతుంది. ఓహో నువ్వు ఇది అని అనుకోవాలి, అప్పుడే కదా మరి ఏమంటారు ఆట రసవంతరం అవుతుంది, రసవత్తరం అవుతుంది. ఓకే, మనల్ని మనం మర్చిపోతే ఇప్పుడు నేను ఇది కదా అన్న భావన వచ్చేస్తుంది. ఓకే, సో నేను పోతే మనం ఈ భౌతికత్వం నుంచి బయటకు కానీ ఆటలో ఇచ్చి బయటికి రావట్లేదు మేడం, ఆడుతూనే ఆటలో నుంచి బయటకు ఎప్పుడు వస్తాను తెలుసా, పిల్ల ఆడుతుంది 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 అదే నిజం అనుకుంటుంది. ఎప్పుడో నిజమైన ఆకలేస్తుంది, నిజంగా ఆకలేస్తుంది. మనం అంటే అదిగో స్టవ్ ఇదిగో అంటే దానికి ఆకలి తీరదు. అమ్మ కావాలి, అమ్మ అసలు తిండి పెడుతుంది. అందుకని మనం ప్రతి చోట ఇది ఉందేమో అని అసత్య వైపుకి వెళ్తున్నాం. ఆనందం వచ్చినట్టే ఉంది, కాసేపు అయ్యాక మళ్ళీ ఆనందం పోతుంది. ఎందుకు అంటే నిజమైన ఆనందంలో లేము మనం, అసత్ ప్రపంచంలో ఉండి ఇదే సత్ అనుకుని ఎంతకాలం ఉండగలం. అందుకే జీవుడు ఎందుకు అనాది కాలం నుంచి సఫరింగ్ సఫరింగ్ సఫరింగ్. అది మేడం ఆటలో ఆకలి ఉంది మేడం, ఈ ఆటలో ఆకలి అనేది తెలియదు కదా మేడం. ఆకలి అంటే ఆకలి ఆకలి అంటే ఆనందం. ఆకలి అంటే ఇక్కడ ఆనందం తగ్గిపోయింది. మనం ఏమనుకున్నామంటే నేను భగవంతుడికి స్వతంత్రంగా నేను నా కోరికలు తెచ్చుకుంటే నేను ఆనందంగా ఉంటానేమో అనుకుని వచ్చాను. ఆనందం కోసమే వెతుకుతున్నాం. పొద్దున్న లేచిన దగ్గర నుంచి తెలుసో తెలియకో అందరూ ఆనందం వైపుకే వెళ్తున్నాం. ఎందుకు ఏ పనైనా చేస్తున్నాం, నాకు ఆనందం వస్తుందేమో అనుకునే చేస్తున్నాం కదా. నాకు దుఃఖం వస్తుందని ఎవరేం చేయట్లేదు. ఎందుకు అంటే మన అది ఉందేమో అనుకుని ఇక్కడికి వచ్చాం. మన ఆనంద స్వరూపంలో మనం దాంతో అక్కడ కాదు, నేను స్వతంత్రుని అయితే నాకు ఆనందం ఉంది అనుకుంటున్నాం. ఆనందం కోసం ఇక్కడికి మనం వచ్చాం, దానికోసమే వెతుకుతున్నాం. కొన్నిసార్లు ఆనందం అనిపిస్తుంది, మళ్ళీ టైర్లో గాలి తీసేసినట్టు ఆనందం పక్కకి వెళ్ళిపోతుంది. సో నిజమైన ఆనందం రావట్లేదు, నిజమైన ఆనందం రావట్లేదు. అర్థమైందా? సో దానికోసమనే అన్ని జన్మలు ఇంకా ఎందుకు ఎత్తుతున్నాం, ఇంకా ఈ అన్వేషణ జరుగుతోంది, ఇంకా కోరికల నుంచి బయటపడట్లేదు, అహంకారం నుంచి బయటపడట్లేదు. సో స్థూల శరీరం సూక్ష్మ శరీరం ఉన్నంత వరకు మనం పునర్జన్మలు ఎత్తుతూనే ఉంటాం. యాక్చువల్లీ మనం సూక్ష్మ శరీరం కూడా కాదు, మన లోపల ఉన్న ఆత్మస్వరూపం. అలాగే విరాట్ రూపం భౌతికత్వం, దాని వెనకల ఒక సూక్ష్మ రూపం, కానీ భగవంతుడు ఆధ్యాత్మిక రూపం. అది మనం ఇక్కడ ప్రస్తుతం అవతారాల డిస్కషన్ లో మనం ఇంకా భాగవతం వెళ్లే కొద్దీ మనం అది చూద్దాం. ఓకే, 36. అమోఘ లీలామయుడైన భగవానుడు షడేంద్రియములకు ప్రభువును షడ్విభూతి పూర్ణుడు అయి ఉన్నాడు. తన కార్యములచే ఏమాత్రము ప్రభావితుడు కాకుండా అతడు విశ్వములను సృష్టించి పోషించి లయము కావించుచుండును. ప్రతి జీవి యందును వసించు ఆ దేవదేవుడు సదా స్వతంత్రుడై ఉన్నాడు. సృష్టి చేస్తున్నాడు, స్థితి చేస్తున్నాడు, లయం చేస్తున్నాడు, ఇంకా అనేక కార్యక్రమాలు చేస్తున్నాడు. కానీ భగవంతుడికి మన ప్రతి ఒక్కరికి 2 మూటలు ఉన్నాయి. ఏంటనుకున్నావు? అది పుణ్యము పాపము. పుణ్యము పాపం. పుణ్యం పాపం ఒకటి. ఇంకా ప్రతి జీవి భౌతిక ప్రపంచంలో 2 పెట్టుకుని వస్తాడు. కోరికలు కర్మ, తను చేసిన కర్మ. ఒకటి గుణాలు, సత్వరజస్తమో గుణాలు. ఇంకొకటి పాప పుణ్యాల మూట. భగవంతుడికి ఈ 2 లేవు. భౌతికంలో ఉన్నాడు అంటే మనకి ఒక గుణంలో ఉన్న సత్వరజస్తమో గుణాల్లో ఉన్న ఆ కలయిక ఏదన్నా అవ్వచ్చు. కొంతమందికి సత్వగుణం ఎక్కువ అవ్వచ్చు, రజోగుణం అవ్వచ్చు. కొంతమందికి ఒక్కొక్కసారి సత్వగుణం ఎక్కువ అవ్వచ్చు, ఒక్కోసారి రజోగుణం అవ్వచ్చు, ఒక్కోసారి తమోగుణం అవ్వచ్చు. అవన్నీ గుణాలు, కానీ గుణాలు అనేవి ఉన్నాయి. అలాగే పాప పుణ్యాలు ఉన్నాయి. ఈ రెండింటిని బ్యాలెన్స్ 0 అయినప్పుడు ఈ భౌతికత్వంతో మనకి పని లేదు. అందుకే భగవంతుడు అర్జునుడికి చెప్తున్నాడు, ముందు సత్వగుణానికి రా అని చెప్తున్నాడు. వచ్చాక ఏమని చెప్తున్నాడు? సత్వగుణాన్ని కూడా దాటు, విశుద్ధ సత్వానికి రా నువ్వు. విశుద్ధ సత్వము అంటే ఇంకా ఏమాత్రం రజోతమో ప్రభావాలు లేని స్థితి. అదే వాసుదేవ స్థితి, అదే భగవత్ స్థితి. త్రైగుణ్య విషయావేద నిస్త్రైగుణ్యో భవార్జున, నిర్ద్వంద్వో నిత్య సత్వస్థో నిర్యోగక్షేమ అవాని. ద్వంద్వాలు ఇవన్నీ దేని వల్ల వస్తున్నాయి అంటే వీటి వల్ల వస్తున్నాయి.
ఓకే, సో భగవంతుడు కానీ సదా స్వతంత్రుడు. ఓకే, అతను కర్మ వల్ల కంసుడు జైల్లో జన్మించలేదు. ఇంకెవడైనా జైల్లో పుట్టాడు అనుకోండి, పాపం వాడి కర్మ కాలింది, వెళ్ళి ఇన్ని రోజులు బయటే ఉన్నాడు, పాప వెళ్ళి జైల్లో పుట్టాడు. భగవంతుడిది కర్మ కాదు. మీకు అర్థమైందా? భగవంతుడు స్వతంత్రుడు. ఏ కర్మ చేసినా అదే. భగవంతుడే కాదండి, భక్తులకి కూడా కర్మ లేదు. మా పాండవులు పూర్వజన్మలో ఏం పాపం చేశారో, ఇన్ని కష్టాలు, వాళ్ళందరూ భగవంతుడి లీలలో భాగాలు. మన అర్జునుడి గురించి చూస్తాం. అర్జునుడు నిత్యసకుడు, సాఖ్యభావం. అర్జునుడు నిత్యం గోలోకంలో కృష్ణుడితో ఉన్నాడు. అర్జునుడికి ఎంత కష్టం వచ్చిందండి? అర్జునుడికి ఏంటి వచ్చింది కష్టం? అర్జునుడికి ఏదైనా కష్టం వచ్చిందా? పాండవులకు వచ్చినన్ని కష్టాలు మనం అసలు ఊహించలేము కూడా. ఎవరికీ రాలేదన్ని కష్టాలు అండి. అర్జునుడికి కృష్ణుడు రథసారథై ఉన్నాడు. ఇంకో చోటికి తీసుకెళ్ళాడు. అక్కడ అందరు కలిసి అభిమన్యుని చంపేశారు, నిర్దాక్షిణ్యంగా, అధర్మంగా. అవునా కదా? అర్జునుడి కర్మ అనుకోకూడదు మనం. ఎలా అయితే భగవంతుడు కర్మ అది లేదో, గుణాలు లేవు, భక్తులకు కూడా కర్మ ప్రభావం కాదండి. ఓకేనా? ఇక్కడే ఉంటుంది. 37. నాటకమునందలి నటుని వలె వర్తించు భగవానుని నామరూప లీలరి యొక్క దివ్యత్వమును అజ్ఞానులైన మూర్ఖులు అవగతం చేసుకొన జాలరు. అట్టి వాటిని మనస్సులో భావించుట గాని వాక్కు ద్వారా పలుకుట గాని వారికి సాధ్యము కాదు. భగవంతుడు అర్థం కాడండి మూర్ఖులు. ఎందుకు అంటే, సపోజ్ మనం భాగవతం చదివాం, లేదా మన సుకృతి కొద్దీ, భాగ్యం కొద్దీ మనం భగవంతుడి అవతారాలు విన్నాం. ఎక్కడో ఒక చోట మంచి డాన్స్ షో జరుగుతుంది అనుకోండి, అక్కడికి మనతో పాటు మన ఎవరో ఫారినర్ వచ్చాడు, వాడిని కూడా తీసుకెళ్తాం. సో అమ్మాయి మంచి డాన్స్ మొదలెట్టింది. అది మొన్నే చూపించాను, టీవీలో వచ్చింది కదా, దశావతార స్తోత్రంకి చాలా చక్కగా చేసింది అమ్మాయి. నాకు తెలియదు, సప్తగిరి భక్తి టీవీలో. ఓకే, సో అమ్మాయి డాన్స్ చేస్తుంది. చేసి సడన్ గా ఉగ్ర రూపం చూపించింది అనుకోండి, మనకు అర్థమవుతుంది అది నరసింహ అవతారం. మనతో వచ్చిన వాడికి అర్థం కదా, ఇంతసేపు బాగానే ఉంది కదా ఈ అమ్మాయి, ఉన్నట్టుండేమిటి కళ్ళు ఇలా పెడుతుంది. ఎందుకంటే అసలు వినలేదు. భక్తి అంటే తెలియదు అసలు. వామనుడిలా కాలు ఇలా ఎత్తింది అనుకోండి, ఈ డాన్స్ ఏంటి, ఏదో భరతనాట్యం అంటే చాలా గొప్పగా ఉంటుంది అనుకున్నాను, ఈ అమ్మాయి ఏమిటి ఇలా డాన్స్ చేస్తుంది అనుకుంటా, అను కదా. సో ఏమాత్రం నాస్తికత్వం, భగవంతుడినే నమ్మని వాడికి, లేదా మూర్ఖులకి, అజ్ఞానులకి భగవంతుడి గురించి చెప్పినా అది అర్థం కాదు. వాడికి అర్థం కాదు, వాడు ఏంటో చెప్తున్నారు. ఇప్పుడు కృష్ణుడు ఇలా చేశాడండి అని మన లిటిల్ కృష్ణ చూపించాం అనుకోండి, వాడు అనుకుంటాడు ఏంటంటే, చిన్నప్పుడు చాలా కార్టూన్స్ ఉండేవి, శక్తిమాన్, హీ మ్యాన్, అలా ఈ కృష్ణుడు కూడా ఒక క్యారెక్టర్ కాబోలు. వాడెవడో శక్తిమాన్ కొండంతా ఎత్తేస్తాడు, ఇందులో గొప్పతనం కృష్ణుడు ఎత్తాడు, అలా మా శక్తిమాన్ కూడా ఎత్తుతూ ఉంటాడండి. చిన్నప్పుడు వచ్చేది పప్పాయ అని ఉండేవాడు, వాడి పేరు. వాడికి ఏంటి ఆకుకూరల జ్యూస్ ఫుల్ తాగంగానే వాడికి ఇంత శక్తి వచ్చేసింది. నాకు తెలియదు మీరు విన్నారో లేదో, చిన్నపిల్లల్ని అడిగితే చెప్తారు. ఓకే, సో అంటే ఏంటి, వాళ్ళు ఏదో తీస్తున్నారు పిల్లలకి, ఆకుకూరలు తింటే బలం వస్తుంది అని చూపించడానికి. సో వీడు తాగంగానే వీడు పెద్ద కొండ కూడా ఎత్తేస్తారు. సో భగవంతుడి గురించి ఏమాత్రం తెలియక, లేదా భక్తియుత సేవ లేకుండా, భక్తి లేకుండా భగవంతుడు కర్మలు ఇవి అని చెప్తే వాడికి అర్థం కాదు. వాడు ఏ హీమానో శక్తిమానో అని అనుకుంటాడు. అర్థమవుతుందా? సో అది చెప్తున్నాను. సో నాటకం నందలి నటుని వలె వర్తించు భగవానుని నామరూప లీల యొక్క దివ్యత్వమును అజ్ఞానులైన మూర్ఖులు అవగతము చేసుకొన జాలరు. అట్టి వాటిని మనసులో భావించుట గాని వాక్కు ద్వారా పలుకుట గాని వారికి సాధ్యము కాదు. అందుకని అసలు భారతదేశంలో పుట్టడమే చాలా పెద్ద భాగ్యం అండి. ఏమైనా ఎక్కడో ఒక చోట మనకి ఒక గుడి కనిపిస్తుంది, ఒక భగవంతుడు కనిపిస్తాడు. ఎప్పుడో ఒకప్పుడు అడుగుతాం, ఎవరితను అని అడుగుతాం. ఓకే, అదే మన సనాతన ధర్మంలో పుట్టడం అనేది అంత గొప్ప సుకృతి మనం చేసుకుని ఉన్నాం. ఓకే, పుణ్యం అనండి, సుకృతి అనండి. భగవంతుడి గురించి ఎవరో ఒకడు, మన శత్రువుని తలుచుకున్నా సరే వాడి పేరు ఏ రామానో కృష్ణానో అయి ఉంటుంది.
మన శత్రువు అనుకున్నాం కానీ వాడి పాపం మంచి పేరే పెట్టుకున్నాడు. సో వాడిని తలుచుకున్నా మనం ఉద్ధరింపబడతాం. సనాతన ధర్మం అంత గొప్పదండి. సో అజ్ఞానులు మూర్ఖులకి అర్థం కాదు భగవంతుడు. 38th శ్లోకం ఇంపార్టెంట్ అండి. సవేద ధాతు పదవీం పరస్య దురంత వీర్యస్య రథాంగపాణి యో మాయయా సంతతయానువృత్య భజేత తత్పాద సరోజ గంధం. రథాంగపాణి అయిన శ్రీకృష్ణ భగవానుని చరణ కమలములకు నిష్కపటముగను విక్షేపరహితముగను అనుకూలముగను సేవ వనరించడి వారే ఆ విశ్వ సృష్టికర్త యొక్క వైభవమును, శక్తిని, దివ్యత్వమును సంపూర్ణముగా అవగతము చేసుకొనగలుగుదురు. ఎవరికి అర్థం అవుతుందండి? మూర్ఖులకి, అభక్తులకి అర్థం కాదు భగవంతుడు. ఓకే, ఎవరైతే భక్తియుత సేవ చేస్తారు. ఎలాంటి భక్తియుత సేవ? రథాంగపాణి అని ఒక పేరు వచ్చిందండి కృష్ణుడికి. రథాంగపాణి అంటే చక్రపాణి అన్న రథాంగపాణి అన్న ఒకటేనా? రథాంగపాణి అంటే అర్జునుడికి రథసారథి అయిన స్థితిలో ఉన్న ఆయన రథాంగపాణి. అది పార్థసారథి కదా. అదే రథ చక్రం మాతాజీ, రథ చక్రం తీసుకొని భీష్ముడి వైపుకి వెళ్ళిపోతారు, అప్పుడు వచ్చిందా? ఎస్, కరెక్ట్ అండి. రథాంగపాణి రథము యొక్క అంగము అంటే ఒక భాగాన్ని చేతిలో ధరించిన వాడు రథాంగపాణి. చక్రపాణి అంటే మన సుదర్శన చక్రం చక్రాన్ని ధరించిన వాడు. కోదండపాణి, కోదండాన్ని పట్టుకున్న రాముల వారు. ఓకే, సారంగపాణి. సారంగపాణి అంటే ఇది శంఖం కదా మేడం. సారంగం అంటే కృష్ణుడి యొక్క ధనస్సు పేరు. రాముడి వారి ధనస్సు పేరు కోదండం, అలాగే కృష్ణుడి ధనస్సు పేరు సారంగం. ఓకే, సో ఇక్కడ రథాంగపాణి అంటే ఇది కూడా చాలా గొప్ప. ఇది మనం భీష్మ స్తుతి అప్పుడు ఈ లీలల్ని మనం అర్థం చేసుకుందాం అండి. ఓకే, ప్రస్తుతానికి గుర్తుపెట్టుకోండి, రథాంగపాణి అంటే రథం యొక్క ఒక అంగం, ఒక భాగాన్ని చేతిలో పెట్టుకున్నాను. అందరు మ్యూట్ చేసుకుంటే మాట్లాడాలన్నప్పుడు మీరు ఎందుకు నాకు మ్యూట్ చేయడం అవ్వట్లేదు? ఓకే, ఓకేనా అండి? మీరు మాట్లాడేశాక మళ్ళీ వెంటనే మ్యూట్ లోకి వెళ్ళిపోండి. సో రథాంగపాణి అయిన శ్రీకృష్ణ భగవానుని చరణ కమలములకు నిష్కపటమగు విక్షేపరహితమగు అనుకూలమగు. మనం భక్తి డెఫినిషన్ ఇక్కడే వచ్చేసింది. ఏంటి భక్తి డెఫినిషన్? మనకి నిర్మలా చాట్ల. నిర్మలా గారు మీరు మ్యూట్ లోకి వెళ్ళండి, నేను మ్యూట్ చేయలేకపోతున్నాను. ప్లీజ్ మ్యూట్. ఓకే, మ్యూట్ చేయడం అది రీసౌండ్ వస్తుంది అందుకని. సో భక్తి డెఫినిషన్ మనం ఇచ్చుకున్నాం, గుర్తుందా? అహైతుకి అప్రతి, నిష్కపటంగా భక్తియుత సేవ చేయాలి. ఓకే, అప్రతి విక్షేపరహితంగా అలాగా అనుకూలమైన సేవ. అనుకూలమైన సేవ అంటే ఏంటండి? సేవ అంటే ఏంటి? ఏదైతే భగవంతుడికి ఆనందాన్ని ఇస్తుందో, మీరు ఏదైతే మనం సేవ చేస్తే భగవంతుడు సంతృప్తి చెందుతారు, దాన్ని సేవ అన్నాం మనం. ప్రతికూలమైన సేవకి ఎగ్జాంపుల్ ఏదైనా ఇవ్వగలరా? ప్రతికూలమైన అంటే భగవంతుడికి ఆనందం వస్తుంది కానీ దాన్ని భక్తి అనట్లేదు. అసూర్లు కృష్ణుడితో యుద్ధం చేస్తారు, కంసుడు వీళ్ళు చేసింది కంస చాణూర మర్దనం అంటున్నారు. చాణూరుడు కృష్ణుడు పోటీ పడుతున్నారు, కుస్తీ పోటీ జరుగుతోంది, మల్ల యుద్ధం. ఒక్కొక్క చాణూరుడి దగ్గరికి కృష్ణుడికి ఆనందం వస్తుంది, రా వెళ్ళి ఫైటింగ్ చేస్తున్నాడు. కానీ అది సేవ కాదు. కృష్ణుడికి ఆనందం కలిగించుతున్నాడు అతడు, కానీ అది సేవ కాదు. ఎందుకు అంటే కృష్ణుడికి ఆనందం కలిగించాలి అని కొట్టట్లేదు, కృష్ణుడికి హాని వ్యతిరేక భావంతో చేస్తున్నారు. ఇలాంటి వాటిని ప్రతికూల సేవ అంటారు. ఇదే యశోదాదేవి కృష్ణుడిని కింద పెట్టేసింది, కృష్ణుడు కోపం వచ్చింది, కానీ అది అనుకూల సేవ. అర్థమైందా?
ఎందుకంటే ఆవిడ కృష్ణుడి కోసం చేసింది. భగవద్గీతలో ఇదే చెప్తున్నాడు కృష్ణుడు. కర్మ మనల్ని బంధించదు, కర్మ చేసే ఉద్దేశం మనల్ని బంధిస్తుంది. ఏ ఉద్దేశంతో మనం చేస్తున్నాం? మనం దానం చేసాం అనుకోండి, ఏ ఉద్దేశంతో దానం చేస్తున్నామో దాన్ని బట్టి ఆ మూటలోకి వెళ్ళిపోతుంది. భగవత్ ప్రీతి కోసం చేసామా, భక్తి అకౌంట్లోకి వెళ్ళిపోతుంది. నా పేరు కోసం చేసామా, అది నా కర్మ, దాని వల్ల వచ్చే మంచి చెడులన్నీ నాదే బాధ్యత. అప్పుడు పుణ్యం వస్తుంది. భగవంతుడు లేడు ఇక్కడ, భగవంతుడి సేవ అవ్వదు. అయ్యో వాడికి లేదే అని మనం ఇచ్చాం, ఇచ్చి అక్కడికి వదిలేస్తే అయిపోయింది. కేవలం ఇచ్చాము అని చెయ్యాలి అని ఇచ్చేస్తే దానివల్ల పాప పుణ్యాలు రెండు కూడా మనకి అంటవు, రెండు కూడా అంటవు. అంటే యాజ్ అ మ్యాటర్ ఆఫ్ డ్యూటీ చేశానంటే, ఏ ఫలాపేక్ష లేకుండా చేయడం ఉంటుంది. దీన్నే నిష్కామ కర్మ అని. ఈ నిష్కామ కర్మ మనల్ని బంధించదు. ఏ మాత్రం వాడు నా పేరు కోసం, నా కోసం అని అన్నాము, అప్పుడు అది పాప పుణ్యాల అకౌంట్లోకి వెళ్ళిపోతుంది. అందుకే మనం సైనికుడు ఎగ్జాంపుల్ చెప్పాం, గుర్తుందా? సైనికుడు బార్డర్ దగ్గర యుద్ధం చేశాడు అనుకోండి, శత్రువుని చంపేసినా అతడికి అవార్డే వస్తుంది. శత్రువుని చంపకపోయినా అతనికి వచ్చిన నష్టమే లేదు, అతని యుద్ధం అతడు చేస్తున్నాడు. ఇదే సైనికుడు సెలవులకి ఇంటికి వచ్చి పక్కవాడితో దెబ్బలాట పెట్టుకుని వాడిని కాల్చేసాడు అనుకోండి, నా దగ్గర గన్ ఉంది కదా, ఈ సైనికుడు తీసుకెళ్ళి జైలు. అక్కడ ఏం చేస్తున్నా, అక్కడ ప్రభుత్వం కోసం పనిచేస్తున్నాడు, లాభ నష్టాలు రెండు ప్రభుత్వాన్ని. సో రెండు మనం పాప పుణ్యాలు రెండు అంటాం మనకి ఎప్పుడైతే ఫలాపేక్ష లేకుండా నా డ్యూటీ కింద నేను చేస్తున్నాను. నా కోసం అనగానే పాప పుణ్యాలు రెండు నాకు నా అకౌంట్లోకి వచ్చేసాయి. సో భగవంతుడికి అనుకూలమైన భక్తిని సేవ ఉనరించిన వాళ్ళకే భగవంతుడి లీలలు అర్థం అవుతాయి. మూర్ఖులకి, ద్వేషులకి, నాస్తికులకి భగవంతుడి లీలలు మనం చెప్పినా అర్థం కాదు. దుర్యోధనుడే ఎగ్జాంపుల్. కళ్ళెదుట కృష్ణుడు కనిపించిన, కృష్ణుడు వచ్చి మాట్లాడుతున్నాడు. ఒక్కసారి ఊహించుకోండి, కృష్ణుడు మనతో మాట్లాడితే, స్వయంగా కృష్ణుడు వచ్చి మాట్లాడుతున్నాడు దుర్యోధనుడితో. ధృతరాష్ట్రుడికి వెళ్ళి నీతులు చెప్తున్నాడు. ప్రభుపాద వారు చెప్తుంటారు, అందరూ అర్జునుడికైతే కృష్ణుడు రథం పట్టుకుని రథం మీద స్వయంగా భగవద్గీత చెప్పాడు. నాకు కూడా అలాంటి గైడ్ ఉంటే నేను కూడా అర్జునుడు అంతా భక్తుడిని అవుతాను. ప్రభుపాద వారు చెప్పారు, అలా మీకు అనిపించగానే వెళ్ళి భగవద్గీత కొనుక్కోండి. అర్జునుడికి చెప్పిందే మనకు కూడా చెప్తున్నాడు కృష్ణుడు. యాక్చువల్లీ అర్జునుడికి అవసరం లేదు భగవద్గీత, మన కోసమని అర్జునుడికి చెప్పాడు కృష్ణుడు భగవద్గీత. యాక్చువల్లీ మనకే చెప్తున్నాడు. సో కృష్ణుడు డైరెక్ట్ గా మనకి చెప్తున్నాడు, మనం వినట్లేదు. వినడానికి సుముఖత, చెవులు ఓపెన్ పెట్టుకోవట్లేదు. భగవద్గీత వింటే కృష్ణుడు మాట్లాడు. కృష్ణుడికి భగవద్గీతకి, భగవంతుడి మాటకి భగవంతుడికి తేడా లేదు. మనలా కాదు, మన మాట ఒకటి, మనం ఒకటి, మన పైన భావన ఒకటి, లోపల భావన ఒకటి, అది మనకే తెలుసు. ఓకే, భగవంతుడు అలా కాదు. మనం చూసాం కదా, లోపల బయట వేరే లేదు. మనకైతే ఉన్నాయి, లోపల సూక్ష్మ శరీరం ఒకటి ఉంది, అది కప్పేస్తుంది. భౌతికంగా అని నవ్వుతూ ఉంటాం, సెకండ్ ఇస్తూ ఉంటాం. లోపల వాడి మీద ద్వేషం ఉండొచ్చు, వాడి మీద అసూయ ఉండొచ్చు. భగవంతుడు అలా కాదు. భగవంతుడి మాట, భగవంతుడి నామం, భగవంతుడి లీలలు అన్ని కూడా ఒకటే, అన్ని కూడా దివ్యమైనవి. దానికి తేడా లేదు. సో భగవంతుడు కూడా మనకి డైరెక్ట్ మనతోనే మాట్లాడుతున్నాడు. మన గురించి యాక్చువల్లీ అర్జునుడిని ఆ పరిస్థితిలో పెట్టి మాట్లాడుతున్నాడు భగవంతుడు. ఓకేనా? సో ఈ అనుకూల సేవ అనేది చాలా ఇంపార్టెంట్. అనుకూల సేవ ఒకటి, కపటం లేని సేవ. అప్పుడు మన ఎంత కపటత్వం మనకి తగ్గిపోతూ ఉంటే అంతగా భగవంతుడు మనకు అర్థమవుతాడు. కపటత్వం తగ్గిపోయి సేవ చేయాలి భగవంతుడికి. అప్పుడు భగవంతుడు మనకు అర్థం అవ్వడం మొదలెడతాడు. జ్ఞానదీపేన అంటే కృష్ణుడు భగవద్గీతలో చెప్తాడు,
నేను దదామి బుద్ధి యోగం తం ఏనమాముపయాంతితే, నేను వాడికి నన్ను అర్థం చేసుకునే బుద్ధిని ఇస్తాను. భగవంతుడు ఇస్తేనే మనం అర్థం చేసుకోవాలి. సో ఎప్పుడైతే మనం నిష్కపటంగా చేసామో భగవంతుడు మనకు ఆ జ్ఞానాన్ని ఇస్తాడు. 39 చేసేద్దామండి. ఓకే. ఈ జగమునందు అటువంటి విచారణలను గావించుట ద్వారానే ఎవరైనను ధన్యులను తత్వజ్ఞాన పూర్ణులను కాగలరు. ఏలయన ఆ విధమగు ప్రశ్నలే లోకనాథుడైన శ్రీకృష్ణ భగవానుని ఎడ దివ్యమగు ప్రేమను ఉత్పన్నము చేసి ఘోరమైన జన్మ మృత్యు పరంపర నుండి 100కి 100 పాళ్ళు అభయము నొసగుచున్నవి. ఓకే. సో అందుకని భగవంతుడి గురించి ప్రశ్నలన్నీ కూడా లోకానికి మంగళం తీర్చేవి. ఓకే. సంప్రశ్నం అని చెప్పాడు కదా, లోకమంగళం అని చెప్పాడు సూత గోస్వామి. ఓకే. నెక్స్ట్ ఈ 4 శ్లోకాలు కూడా భాగవతం గురించి అండి. ఒక 5 minutes పూర్తి చేద్దాం. ఇదం భాగవతం. ఇప్పుడు మీరు అడిగారు కదా, దీనికి సమాధానం ఏంటి అంటే అది భాగవతం. ఈ భాగవతం ఏంటి అనేది సూత గోస్వామి చెప్తున్నాడు. మీరు నన్ను అనేక ప్రశ్నలు అడిగారు, సో దానికి సమాధానం కింద మీకు భాగవతాన్ని చెప్తున్నాను. సో ఈ భాగవతం ఏంటి అనేది చెప్తున్నాను వినండి అంటున్నాను. ఈ శ్రీమద్ భాగవత మహాపురాణం శ్రీకృష్ణ భగవానుని యొక్క గ్రంథావతారమై ఉన్నది. ఇది భగవద్ అవతారమైన శ్రీల వ్యాసదేవునిచే రచింపబడినది. ధన్యమును ఆనందమయమును పూర్ణమును అగు ఈ మహాపురాణము సమస్త జనుల పరమ శ్రేయము కొరకై ఉద్దేశింపబడినది. ఇదం భాగవతం నామ పురాణం బ్రహ్మ సంహితం. బ్రహ్మ సంహితం అంటే స్వయంగా భగవంతుడి గురించి ఇది చెప్పబడింది. దీనివల్ల సమస్త జనులకు పరమ శ్రేయస్సు కలగగలదు. ఇంకా శ్రీ వ్యాసదేవుడు విశ్వమునందలి సర్వ వేద ఇతిహాసముల సారమును గ్రహించి దానిని ఆత్మానుభవమును బడసిన వారిలో పరమ శ్రేష్ఠుడైన తన పుత్రునకు అందించను. ఈ భాగవతం గురించి చెప్పబోయే ముందు దాని యొక్క ప్రామాణికాన్ని చెప్తున్నాడు సూత గోస్వామి. ఓకే. సో దీన్ని ఈ భాగవతం భగవంతుడి గురించి చెప్పింది. ఓకే. బ్రహ్మ సంహితం ఇది అందరికీ శ్రేయస్సు కలిగించేది. దీన్ని స్వయంగా వ్యాసదేవుడు పరమ శ్రేష్ఠుడైన తన పుత్రుడికి దీన్ని ఉపదేశించాడు, అందించాడు. ఓకే. నెక్స్ట్ తదుపరి వ్యాసనందనుడైన సుఖదేవ గోస్వామి గంగా తటమున ఋషులచే పరివేష్టితుడై ఆహార పానీయములు లేకుండా మృత్యువుకై ఎదురు చూచుచున్న పరీక్షిత్ మహారాజుకి ఈ శ్రీమద్ భాగవతమును ఉపదేశించను. సో ఇది ఈ పరంపర గురించి చెప్తున్నాడు. స్వయంగా భగవంతుడి యొక్క ముందు ఒక శ్లోకం 40లో భగవంతుడి యొక్క గ్రంథావతారము, మనం ఎలా అన్నాం మత్స్యావతారం, కూర్మావతారం, అలాగే గ్రంథాలలో స్వయంగా భగవంతుడి యొక్క అవతారం ఏంటి అంటే భాగవతం. ఓకే. సో ఈ భాగవతం యొక్క ప్రామాణికం ఏంటి? వ్యాసదేవుడు తన పుత్రుడికి చెప్పాడు. తన పుత్రుడు సుఖదేవ గోస్వామి అందరి ఋషుల సమక్షంలో అని ఎందుకు ఇక్కడ చెప్తున్నారు అంటే దాన్ని వక్కాణించి ప్రామాణిక ఇవ్వడం కోసం. ఎక్కడో కూర్చొని ఏదో కథలు ఋషులు ఒప్పుకోరు, అలాగా ఏదంటే అది చెప్తే ఋషులు ఒప్పుకోరు. మనం తర్వాత చూస్తాం ఎలాంటి ఋషులు ఎవరెవరు అక్కడ సమకూడి ఉన్నారు అని. ఓకే. సో సమస్త ఋషుల సమక్షంలో మృత్యువు కోసం ఎదురు చూస్తున్న పరీక్షిత్తుకి ఈ భాగవతాన్ని చెప్పాడు. ధర్మ జ్ఞానాదులను కూడి, ఈ శ్లోకం ఇంపార్టెంట్ అండి. కృష్ణే స్వధామోపగతే ధర్మ జ్ఞానాదిభిః సహ కలౌ నష్టదృశామేష పురాణోర్కోధునోదితః. వీళ్ళ ఆఖరి ప్రశ్న ఉంది కదా, భగవంతుడు అవతారాన్ని చాలించినప్పుడు ధర్మం ఎవరిని ఆశ్రయించింది? దానికి సమాధానమే ఈ శ్లోకం. ధర్మ జ్ఞానాదులను కూడి శ్రీకృష్ణ భగవానుడు తన స్వధామమునకు నిష్క్రమించిన పిమ్మట సూర్యుని వలె తేజోవంతమైన ఈ భాగవత పురాణము ఉదయించినది.
కలియుగమునందు అజ్ఞాన గాఢాంధకారముచే దృష్టి లోపించిన మానవులు ఈ పురాణము నుండి వెలుగును పొందగలరు. సో భగవంతుడి అవతారం చాలించడం చాలా గొప్ప ఘట్టం అది. ధర్మం, జ్ఞానం, వేద అన్ని సమస్త దేవతలు అందరూ కలిసి వెళ్ళిపోయారు భగవంతుడితో పాటు. అది వెళ్ళంగానే మొత్తం అంధకారమే. అలాంటి అంధకారంలో పడిపోయిన జనులకి సూర్యుడిలాగా ఈ భాగవతం ఉదయించింది. సో ఎవరి కళ్ళైతే అహంకారం చేత కప్పబడిపోయి, అజ్ఞానం చేత కప్పబడిపోయి ఉన్నారో వాళ్ళకి వెలుగునివ్వడం కోసం ఈ భాగవతం ఉదయించింది. 44 లాస్ట్ శ్లోకం. ఓ బ్రాహ్మణోత్తములారా, శుకదేవ గోస్వామి పరీక్షిత్ మహారాజు సమక్షంలో శ్రీమద్ భాగవతమును కీర్తించినప్పుడు నేను అత్యంత శ్రద్ధతో శ్రవణము చేసి ఉంటిని. ఆ విధంగా మహా తేజస్వియు ఘనుడు అగు శుకదేవుని కరుణచే నేను శ్రీమద్ భాగవతమును అవగాహన చేసుకొనగలిగితిని. ఇప్పుడు ఆ విషయమునే నేను ఆయన నుండి శ్రవణము చేసి అనుభూతమునర్చుకొనినట్లుగా మీకు వినిపించుటకు యత్నింతును. ఓకే, సో అది తను చెప్పబోయే భాగవతానికి ప్రామాణికం. సో ఆ సుఖదేవ గోస్వామి పరీక్షిత్కి చెప్తున్నప్పుడు నేను స్వయంగా అతి శ్రద్ధతో దాన్ని నేను చేశాను. నేను దాన్ని ఎంతగా అనుభూతి ఉనర్చుకున్నాను అంత నేను మీకు చెప్పడానికి నేను ప్రయత్నిస్తున్నాను అని చెప్తున్నాను. యాక్చువల్లీ పురాణాలన్నిటికీ ప్రామాణికం సూత గోస్వామి అని ఎవరు చెప్పారండి? ఎవరికైనా గుర్తుందా? అసలు ఈ సూత గోస్వామిని ప్రామాణికం చేసింది ఎవరు? శుకుడు. బలరాముడు. బలరాముడు. సుకుడు చెప్పాడు భాగవతానికి ప్రామాణికం అని. పురాణాలన్నిటికీ కూడా ప్రామాణిక గురువు సూత గోస్వామి. అందుకే అన్ని పురాణాలు మనకి సూత ఉవాచ నుంచి మొదలవుతాయి, లేదా శానోక ఉవాచ. ఈ సూత గోస్వామిని ఆ స్థితిలో ఉంచిన వాడు ఎవరు అంటే బలరాముడు. అది మన దశమ స్కందంలో చూస్తాం. వాళ్ళ నాన్నగారు చనిపోయినప్పుడు ఆయనకి మొత్తం కరెక్ట్. ఇప్పుడు ఈ భాగవతానికి ప్రత్యేకించి భాగవత ఒరిజినల్ ప్రవక్త సుఖదేవ గోస్వామి కూడా అతన్ని ప్రామాణికంగా ఈ లాస్ట్ 40 నుంచి 44 వరకు కూడా భాగవతం యొక్క గొప్పతనం అండి. ఏమిటి భాగవతం? మనం చదవబోయే ఈ భాగవతం ఏమిటి? మొత్తం ఫస్ట్ బ్రహ్మ సంహితం, ఉత్తమ శ్లోక చరితం, ఓకే, లోకస్య ధన్యం, ఓకే. దీన్ని వ్యాసదేవుడు సర్వ సారముని గ్రహించి ఆత్మానుభవం అంటే ఆత్మను అనుభవించిన వారిలో శ్రేష్ఠుడైన సుఖదేవ గోస్వామికి చెప్పినది. ఆ సుఖదేవ గోస్వామి పరీక్షకు చెప్తున్నప్పుడు నేను శ్రద్ధతో దాన్ని శ్రవణం చేశాను. నేను అనుభూతిమర్చుకున్న రీతిలో ఈ భాగవతాన్ని నేను మీకు చెప్పబోతున్నాను. భాగవతం గురించి ఒక ప్రామాణికం మనకి ఇక్కడ సూత గోస్వామి వారు చెప్తున్నారు. ఓకేనా? సో